ఇరాన్తో యుద్ధం పైన ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు అటు ఇరాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మీకు మళ్ళీ రాతి కాలం నాటి పాలన కావాలనుకుంటున్నారా? ఆ రోజులు మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? మీరు మళ్ళీ స్టోన్ ఏజ్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే నేను పంపిస్తా. ఒకేలా కనుక మీరు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపించకపోతే, మీ కబంధహస్తాల మధ్యలో నుంచి దానికి ఫ్రీ అండ్ క్లియర్ రూట్ని ఇవ్వకపోతే మీకు మళ్ళీ ఆ రోజుల్ని పరిచయం చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. హార్ముజ్ జలసంధి ఇది ప్రపంచ దేశాల్లోకెల్లా 20% చమురును సరఫరా చేసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి సముద్ర మార్గం గుండా వచ్చేటువంటి జలసంధి. సో ఈ జలసంధిని ఇరాన్ తన కంట్రోల్లో పెట్టుకుంది. ఇప్పుడు అటువైపు నుంచి ఎటువంటి నౌకలు రావాలన్నా, బల్క్ క్యారియర్స్ అయినా, ఆయిల్ క్రూడ్ క్యారియర్స్ అయినా, ఎటువంటివైనా కూడా అక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. గల్ఫ్ కంట్రీస్ వైపు నుంచి ఎక్స్పోర్ట్స్లు, గల్ఫ్ కంట్రీస్ అని ఫైనాన్షియల్ లాసెస్కి నెట్టవేయబడుతున్నాయి. అమెరికాకి అటువైపు అనుమతి లేదు, ఇరాక్కి అనుమతి లేదు, బహ్రాన్, బనామా, ఖతార్, కువైట్, యుఏఈ, సౌదీ, ఇలా ఒకటా రెండా ఆ దేశాల వెంట వచ్చేటువంటి ఆయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కేవలం మూడు దేశాలకి, అది ఇండియా, రష్యా అండ్ చైనాకు మాత్రమే ఆ దేశాలకు వెళ్ళడానికి కొంత పాకిస్తాన్ అవకాశం కల్పించింది. ఈ దేశాలకు మాత్రమే ఆ హార్ముజ్ జలసంధి వెంట నౌకలు వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు నాటో దేశాలన్నీ డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా మారిపోతున్నాయి. ఏమని? మాకు మొదటి వరకు అక్కడి నుంచి చాలా పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ వచ్చేది, చాలా వరకు బల్క్ క్యారియర్స్ వచ్చేవి. నువ్వు చేయడం మూలంగా, నువ్వు యుద్ధం మొదలుపెట్టిన నాటి నుంచి ఇరాన్ అక్కడ ఆ జలసంధిని మూసివేయడంతో మాకు రావాల్సిన క్రూడ్ ఆయిల్ రావడం లేదు, మాకు రావాల్సినటువంటి బల్క్ క్యారియర్స్ రావడం లేదు. సో నీ కారణంగా మేము ఇబ్బంది పడుతున్నాం. ఒకవేళ మేము కూడా అక్కడి నుంచి ఇప్పుడు నౌకల్ని తీసుకురావాలంటే మాకు ట్యాక్స్ అడుగుతున్నాడు ఇరాన్. కొంత డబ్బులు చెల్లించమని చెప్పి చెక్ పోస్ట్ దగ్గర డబ్బులు అడిగినట్టుగా డబ్బులు అడుగుతున్నాడు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇన్ని రోజుల పాటుగా ఫ్రీగా వచ్చేవంతా కూడా ఇప్పుడు మేము ఇరాన్కి డబ్బులు తీసుకోవాలని చెప్పి నాటో దేశాలన్నీ కూడా ట్రంప్కు వ్యతిరేకం అవుతున్నాయి. సో ట్రంప్కు నాటో దేశాలని సమర్థించడం లేదు. ట్రంప్ నాటో దేశాలకు వార్నింగ్ ఇస్తూనే ఇటు ఇరాన్ పైన కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. నువ్వు కనుక హార్ముజ్ జలసంధిని వదిలిపెట్టి రావాల్సిన చమురుని, నౌకల్ని కనుక ఫ్రీ అండ్ క్లియర్ రూట్ ఇవ్వకపోతే ఇరాన్ నాశనం చేసేదాకా వదలని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు ఇరాన్ వైపు నుంచి తమకి సీజ్ ఫైర్, శాంతి చర్చలకు శాంతి సందేశం అందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఏమంటున్నారు? కాల్పుల విరమణ కోసం ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ తనకు విజ్ఞప్తి చేశారని, పెజెస్కియాన్ గత అధ్యక్షుల కంటే కూడా చాలా తెలివైన వాడని ఆయన మాట్లాడుతున్నారు. సో న్యూ రెజ్మీ ప్రెసిడెంట్ మచ్ లెస్ రాడికలైజ్డ్ అండ్ ఫార్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ప్రిసీడర్స్ has just asked the United States of America for a ceasefire. We will consider when Hormuz is open, free and clear until we are blasting Iran into oblivion, or as they say, back to the Stone Ages. సో స్టోన్ ఏజెస్, రాతి కాలం నాటి పరిపాలనకి, లేకుంటే అప్పటి పరిస్థితిని మళ్ళీ మీకు చూపిస్తాను. గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ల కంటే కూడా ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ చాలా తెలివైన వాడు, గొప్పవాడు అని చెప్పి ఆయన సమర్థిస్తూనే, బికాజ్ ఆయన మమ్మల్ని వదిలేయండి అని చెప్పి సీజ్ ఫైర్ కోసం అడుగుతున్నాడు అనేటువంటి మాటను డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. మరి దీంట్లో ఆయన గతంలో చేసిన ట్వీట్స్కి ఏమాత్రం రుజువు కానీ ఎక్కడ కూడా దీన్ని ఇరాన్ ఒప్పుకున్న పరిస్థితి లేదు. మరి నిజంగానే పెజెస్కియాన్ వార్నింగ్ ఇచ్చి అంతకంతకి అనుభవిస్తారు. అలీ ఖమేనీ ప్రతి రక్తపు చుక్కకి 10 మంది చొప్పున డెఫినెట్గా మేము అమెరికా, ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రాణాలు తీస్తామని వార్నింగ్ ఇచ్చిన పెజెస్కియాన్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి శాంతి సందేశం పంపించాడా? సీజ్ ఫైర్ అంటూ అడుక్కుంటున్నాడా? దీంట్లో వాస్తవాలు ఏంటనేది ఇరాన్ రియాక్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్న మాట ఏంటి? గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ల కంటే కూడా ఇప్పుడున్న ప్రెసిడెంట్ చాలా గొప్పవాడు, తెలివికల్లవాడు. ఎందుకంటే ఆయన నన్ను సీజ్ ఫైర్ కోసం అడుగుతున్నాడు, యుద్ధాన్ని ఆపేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు దీన్ని కన్సిడర్ చేస్తానంటే ఎప్పుడైతే హార్ముజ్ జలసంధి అనేది ఓపెన్ అవుతుందో, క్లీన్గా మరియు ఫ్రీగా అయిపోతుందో అప్పుడు మాత్రమే దీన్ని యాక్సెప్ట్ చేస్తాను ఈ సీజ్ ఫైర్. లేదనంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇరాన్ ప్రజలకి, ఇరాన్ ప్రభుత్వాలకి రాతి కాలం నాటి పాలనని, లేకుంటే రాతి కాలం నాటి సిచ్యువేషన్ని మళ్ళీ చూపిస్తాను. స్టోన్ ఏజ్ అంటే చాలా యాన్షియంట్ పీరియడ్. సో ఆ సిచ్యువేషన్ని మళ్ళీ తీసుకొస్తానటువంటి మాట డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. అయితే ఇరాన్ మంకు పట్టు వదలకుంటే మాత్రం ఈ స్థాయిలో దాడులు తప్పవని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యుద్ధం ముగించే ప్రసక్తే లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అటు ట్రంప్కి తాము లొంగేదే లేదని చెప్పి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి కూడా గతంలో ట్వీట్ చేయడం చూసాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ట్రంప్కి లొంగము, ట్రంప్ కిందికి వెళ్ళము, ట్రంప్ చెప్పిన మాట వినము, ట్రంప్కి అంతకంతకు సమాధానం చెప్తాను, డెఫినెట్లీ దే విల్ ఆల్సో గెట్ పనిష్డ్ బై us. మా ద్వారా వాళ్ళు కూడా పనిష్మెంట్ పొందుతారు. దమ్ముంటే
యుఎస్ ట్రిపోలి అనేటువంటి వార్షిప్ ఇరాన్ సమీపంగా వచ్చిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు కదా, వాళ్ళని ఒక్కొక్కరిని అడుగు పెట్టమని చెప్పండి ఇరాన్ భూభాగం పైన, చూద్దాం ఎలా ఉంటుందో. ఒక్కొక్కరు ఒక్కో షాయిదీ డ్రోన్గా మారిపోయి వాళ్ళంతా వాళ్ళే పేలిపోయి పుచ్చలు ఎగిరిపోతాయని చెప్పి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి కూడా గతంలో ఒక ట్వీట్ చేయడం చూసాం. చివరికి పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి అబ్బాస్ అంటున్నారు. ఆయన ఇరానియన్ విదేశాంగ మంత్రి, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయనే. సో అబ్బాస్ అగార్చి అండ్ పెజాస్కియాన్ ఇద్దరు కూడా వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారట్టుగా మనకు ట్వీట్ల ద్వారా, వాళ్ళ మెసేజ్ల ద్వారా, వాళ్ళ సందేశాల ద్వారా అర్థమవుతోంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం వీళ్ళంతా నా కాళ్ళ కిందకు వచ్చారు, నాకు సీజ్ ఫైర్ చేయమని కోరుకుంటున్నారు, నేను సీజ్ ఫైర్ చేయకపోతే వాళ్ళు బ్రతికేలలేరు, సరే సీజ్ ఫైర్ సిద్ధంగా ఉన్నా కానీ నాకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వదిలేయండి, దానికి అవకాశం కల్పించండి అని చెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. సో ట్రంప్ ట్వీట్ ద్వారా ఒక సంచలన విషయం ఏంటంటే, నేను మళ్ళీ ఇరాన్ పైన యుద్ధం చేస్తా, అంటిల్ ఆర్ అన్లెస్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వదిలేంత వరకు నేను యుద్ధం కొనసాగిస్తా. విల్ కన్సిడర్ వెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ ఓపెన్, ఫ్రీ అండ్ క్లియర్. అంటిల్ దెన్ వీఆర్ బ్లాస్టింగ్ ఇరాన్ ఇంటూ ఒబిలివియన్ ఆర్ యాజ్ దే సే బ్యాక్ టు ది స్టోన్ ఏజెస్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన ఒక రకంగా వార్నింగే ఇచ్చారు. ఈరోజు సీజ్ ఫైర్ అడుగుతున్నారు నన్ను, నేను సానుకూలంగా ఉన్నాను, వారికి అవకాశం ఇస్తాను, యుద్ధాన్ని ఆపేస్తాను, ఎక్కడ కూడా చెప్పట్లేదు ఆయన. ఆయన ఏమంటున్నారు చాలా క్లియర్గా, వాళ్ళు గనక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వదిలేయకపోతే డెఫినెట్గా మేము ఇరాన్ని లేపేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అందరూ గమనించాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడు యుద్ధం మొదలైన రోజు? కేవలం మహా అయితే 2 రోజులు 3 రోజుల యుద్ధం జరిగింది, ఇరాన్ మొత్తాన్ని కూడా నేలమట్టం చేసి ఆ భూమిని మొత్తాన్ని కూడా వణికించేస్తా. ఇట్లా ఈ వణుకుడు వణికిన తర్వాత ఇరాన్ తన మాట వింటది, ఇరాన్ పూర్తిగా కుప్పకూలిపోతుంది. అక్కడ రాజే కోల్పోయిన తర్వాత ఇరాన్ సైన్యం ఏం చేయగలదు అనేటువంటి ఒక ధీమాతో, ఒక భరోసాతో డొనాల్డ్ ట్రంప్ ఉండేవాడు. కానీ ఎవరు ఊహించని రీతిలో ఇరాన్ రిటిలియేట్ చేయడం మొదలుపెట్టింది, అటు కౌంటర్ అటాక్ ఇవ్వడం మొదలుపెట్టింది. డైరెక్ట్గా అమెరికాపై బ్లాస్ట్ చేయకపోయినా, నిన్న కూడా మీరు చూసే ఉంటారు ఆర్టీవీలో, అమెజాన్ మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి కార్యాలయాలపై కూడా దాడి చేస్తామని ఇరాన్ ట్వీట్ చేయడం చూసాం. అంటే అమెజాన్ మైక్రోసాఫ్ట్ కార్యాలయాలు ఎక్కడున్నాయి? దీని హెడ్ ఆఫీసులు అన్నీ కూడా అమెరికాతో లింకప్ అయి ఉంటాయి. సో వన్స్ ఇరాన్లో ఉన్నా, లేదంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఉన్నా కూడా వాటిపై అటాక్ చేసినా ఇండైరెక్ట్ ఇట్స్ అన్ అటాక్ ఆన్ అమెరికా కదా. అమెరికా కంపెనీలపై అటాక్ చేసినప్పుడు అమెరికాపై అటాక్ చేసినట్టే, అమెరికా ఎయిర్ బేస్లపై అటాక్ చేసినా అమెరికాపై అటాక్ చేసినట్టే. సో ఈ రకంగా గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి అమెరికన్ స్థావరాల పైన, అమెరికాకు సంబంధించిన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ పైన దెబ్బ కొడుతూ కంటిన్యూస్గా ఈ వార్ని సుమారుగా 5 వారాలకు తీసుకొచ్చింది. నెల రోజులు గడిచిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆల్మోస్ట్ నెల గడిచి కూడా అటు ఇటుగా 10 days అవుతోంది. ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఈ వార్ ఆల్రెడీ నెల గడిచిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఏప్రిల్ 2nd రోజు ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ రకంగా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు అటు ఇరాన్. సో ఇరాన్కు ఉన్నటువంటి అతిపెద్ద పవర్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను నిలిపివేయడం మూలంగానే నాటో దేశాలు డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. జపాన్ ప్రధాని ఏకంగా డొనాల్డ్ ట్రంప్ని కలవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ పైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక ఇరాన్ తన కంట్రోల్లోకి తీసుకోకపోయినట్టయితే ఈ పాటికే ఇరాన్ పైన చాలా భయంకరమైనటువంటి దాడితో డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడో చేసేవాడు. ఇరాన్ని పూర్తిగా తన రెజిమెంట్ తీసుకొచ్చి అక్కడ శాల పరిపాలన మళ్ళీ మొదలు పెట్టేవాడు. ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ తన కంట్రోల్లోకి తీసుకుందో ఆ తర్వాత నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏం చేద్దాం అనుకున్నా కూడా కొంత ఇబ్బంది ఆలోచించాల్సిన పరిస్థితి. నేను ఇక్కడ దాడి చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి గ్యాస్ ఫీల్డ్స్పై దాడి చేస్తున్నారు. మొన్న ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేసింది ఇరాన్లో. దానికి కౌంటర్ అటాక్గా ఇరాన్ ఏం చేసింది, ఖతార్ ఉన్నటువంటి దోహా ప్రాంతంలో రస్లాఫ్ అనేటువంటి ఒక LNG గ్యాస్ ఫీల్డ్పై దాడి చేసింది. దీని పరిణామం ఎంత? కొన్ని వేల కోట్ల రూపాయలు, 5 సంవత్సరాల పూర్తి నష్టం. ఏకంగా దాన్ని మళ్ళీ రిట్రైవ్ చేయాలి, దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలంటే. అంటే ఆ స్థాయిలో ఇరాన్ కూడా రిటిలేట్ చేస్తోంది. సో ఏకంగా డియోగ్రాసి అనేటువంటి హిందూ మహాసముద్రం దగ్గర ఉన్నటువంటి ఒక ఐలాండ్ పైన కూడా డైరెక్ట్గా ఇటు ఇరాన్ ఎక్కుపెట్టి మిసైల్స్ని ప్రయోగించిందంటే వాళ్ళ స్ట్రెంత్ ఏంటో అర్థమవుతోంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ఏమంటున్నారు, నా కాళ్ళ కిందకు వచ్చారు, నేను అడుగుతున్నారు, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటున్నారు అని చెప్తున్నారు. మరి పాకిస్తాన్లో జరిగే చర్చ ఏంటి? ఇప్పుడు మెసేజ్ పంపారు అనుకుంటే పాకిస్తాన్లో అటు JD Vance హాజరు కాబోతున్నారని ఇషాక్ దార్ కానీ, ఈజిప్ట్ కానీ, తర్వాత టర్కీ కానీ, ఆ తర్వాత సౌదీ, ఈ దేశాల ప్రతినిధులు ఏం చర్చలు జరుపుతున్నారు? అసలు ఏం చర్చలు జరిగాయి అంటే ఈ మాటల్లో నిజాలెంత అబద్ధాలేంటో కూడా అర్థం కావడం లేదు. డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్వీట్ మనకు కనబడుతుంది చాలా క్లియర్గా, కానీ దానిలో నిజం ఎంత అనేది మాత్రం చెప్పలేం మనం. బికాజ్ అటు అగర్చి అబ్బాస్ ఇరాన్ విదేశాంగ మంత్రి ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ను వదిలే ప్రసక్తి లేదనడం, పెజెస్కియాన్ ఇరాన్ ప్రెసిడెంట్, అలీ ఖమేనీ ప్రతి రక్తపు చుక్కకి సుమారుగా 10 మందిని, ఆ రకంగా కొన్ని 100 మందిని 1000 మందిని కూడా అంతమందిస్తాము ఇరాన్ ఇజ్రాయెల్
వార్లో ఇజ్రాయెల్ నష్టపోతుంది, అమెరికాకు నష్టపోతుంది, మేము ప్రాణాలు పోయినా పర్లేదు కానీ యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తాం ఆయన చెప్పుకొచ్చారు. మరి అలాంటి వ్యక్తులు డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రాణభిక్ష పెట్టమని అడుగుతారా? సీజ్ ఫైర్ కోసం అడుగుతారా? నిజంగానే అడిగితే ఆల్రెడీ కండిషన్స్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్, 15 కండిషన్స్. ఆ కండిషన్స్కి యాక్సెప్ట్ చేసిందా? లేదు ఇరాన్ వైపు నుంచి కూడా కొన్ని కండిషన్స్ వచ్చాయి, ఆ కండిషన్కి అమెరికా యాక్సెప్ట్ చేసిందా? ఇంట్లో నిజాలు ఏంటి అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. బట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న ట్వీట్ మాత్రం ఎలాగైనా సరే నేను స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపిస్తాను, ఆలకంగా విడిపించగలిగితే లేదా వాళ్ళు వదిలేస్తే ఇరాన్ని నా చావు దెబ్బలో నుంచి తప్పించుకోగలుగుతుంది, లేదంటే కనుక ఇరాన్ని చావు దెబ్బ కొడతారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం కొంత చర్చనీయాంశంగా మారింది. అట్ ది సేమ్ టైమ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ ప్రెసిడెంట్ హ్యాస్ మెన్షన్ టెహరాన్ ఫార్మల్లీ. ఫర్ ద ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్లో ఇరాన్ అనేటువంటి ఆ పదాన్ని ఉపయోగించి ఒక ట్వీట్ చేశారంట. సో ట్రంప్ హ్యాస్ ఇండికేటెడ్ ఇట్ హ్యాస్ బీన్ లాంగ్ బెగ్గింగ్ టు నెగోషియేట్ ఏ వే అవుట్ ఆఫ్ ది వార్ ఇన్ ద ఇరాన్ బట్ బిగిన్ ఆన్ February 28. ఈ ఫిబ్రవరి 20 మొదలైనటువంటి ఈ యుద్ధంలో వాళ్ళను అడుక్కుంటున్నారు, బెగ్ చేస్తున్నారు రకంగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్వీట్, మొదటి ట్వీట్ ఇది. ద ప్రెసిడెంట్ అనౌన్స్మెంట్ నోటబుల్లీ కేమ్ బిఫోర్ ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ Nasdaq opened for trading. Over recent weeks, Trump has made several significant announcements about progress in Iran before markets opened. అంటే ఇక్కడ ఇంకొక కాన్స్పిరసీ ఏముందనేది ఒక న్యూయార్క్ పోస్ట్ అనేటువంటి అమెరికన్ వెబ్సైట్ కథనాన్ని చూసి చెప్తున్నాను మీకు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ వరకు మాత్రం ఆయన ప్రతిసారి మార్కెట్స్ ఓపెన్ అవుతున్నటువంటి సమయం ఇటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాడంట. అంటే మేబీ ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా, బికాజ్ ఆయన స్టేట్మెంట్ ద్వారా బంగారాల ధరలు పెరిగిపోతాయి, స్టాక్ ధరలు పెరిగిపోతాయి, లేకపోతే పడిపోతాయి, అలాంటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఆయన యొక్క ట్వీట్ ఏంటి అర్థం? యుద్ధాన్ని ఆపమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, నేను యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని వదిలేస్తే. ఒకవేళ కనుక ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వదిలేస్తే యుద్ధం ఆగిపోయినట్టే. యుద్ధం ఆగిపోయిందంటే ప్రపంచ దేశాల్లో శాంతి మళ్ళీ నెలకొన్నట్టే. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా స్టాక్లు అనేది పెరిగిపోతూ ఉంటాయి. సో మార్కెట్ ఓపెన్ అయ్యే సమయానికే డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఇటువంటి స్టేట్మెంట్ తరచుగా పాస్ చేస్తున్నారు ఆఫ్టర్ February 28 అన్నట్టుగా ఆ కథనం రాసుకొచ్చింది. సో ద స్టాండ్స్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రిగార్డింగ్ ద డిఫెన్స్ ఆఫ్ ద హోమ్లాండ్ అగేన్స్ట్ ద ఆన్స్లాట్ of the forces and evil at the conditions for ending the imposed war has undergone no change and there is no regard whatsoever the resolutions and lies of the criminal aggressors. Pezeshkian spokesperson Saeed Mehdi చేసిన ట్వీట్ ఇది. ఏమంటాడు ఆయన? సో గతంలో కూడా మేము ఈ రకంగా రిక్వెస్ట్ చేశామని రకరకాలుగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ మా పైన అబండాలు మోపే ప్రయత్నం చేశాడు. సో ఎక్కడ కూడా మాట్లాడేది అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఎగ్జాక్ట్గా దుష్టశక్తుల దాడి నుండి మాతృభూమిని రక్షించుకోవడానికి మరియు మాపై అనవసరంగా ప్రెషర్ పెట్టి స్టార్ట్ చేసిన యుద్ధాన్ని ముగించడానికి అవసరమైన పరిస్థితుల విషయంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. అంటే మేము గతంలో యుద్ధాన్ని చేస్తామని చెప్పిన మాట కానీ, యుద్ధాన్ని కొనసాగిస్తాం, ప్రాణాలు పోయినా సరే మా దేశాన్ని మేము కాపాడుకుంటాం మాట నుంచి మేము ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఇది ఎవరో చేసిన ట్వీట్ కాదు, డైరెక్ట్గా పెజెస్కియాన్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ సయ్యద్ మెహదీ, పెజెస్కియాన్ అంటే ప్రెసిడెంట్, ఇరానియన్ ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ చేసిన ట్వీట్ ఇది. దుష్టశక్తుల దాడి నుంచి మా దేశాన్ని మేము కాపాడుకోవడానికి మేము యుద్ధంలో నుంచి ఎప్పుడు కూడా ముగించడానికి, అంటే ఆ యుద్ధాన్ని ముగించడానికి అన్ని అవసరమైనటువంటి పరిస్థితుల విషయంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. మరియు నేరపూరిత ఆక్రమణలపైన భ్రమలు మరియు అబద్ధాలను ఏమాత్రం గౌరవించదు. అబద్ధం, డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ అబద్ధం అనేది చాలా క్లియర్గా ఆయన స్పోక్స్ పర్సన్ సయ్యద్ మెహదీ ట్వీట్లో అర్థమవుతోంది. సో ఇటు చాలామంది ఇంకా ట్వీట్ చేస్తున్నారు ఇరాన్ వైపు నుంచి. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ తర్వాత నుంచి కంటిన్యూస్ లెటర్స్ కూడా వస్తున్నాయి. పెజెస్కియాన్ later released a letter of propaganda warning that Iran could outlast American aggression while also claiming that his country narbors no enmity to ordinary US citizens. మేము అమెరికన్ సాధారణ పౌరులకు ఇక్కడ వ్యతిరేకం కాదు, మా ఆలోచన అమెరికన్ సాధారణ పౌరులపైన, సాధారణమైనటువంటి వ్యక్తులపైన కాదు, కేవలం డొనాల్డ్ ట్రంప్ పైనే అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు, ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారంట. సో అంటే అమెరికా దేశస్తులపైన, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలపైన మాకు ఎటువంటి తప్పుడు ఆలోచన, తప్పుడు భావం లేదు. నాటో దేశస్తులపై కానీ ఇతర ఏదైతే ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలపైన మాకు ఎప్పుడు తప్పుడు ఆలోచన లేదు, వాళ్ళపై దాడి చేయాలన్న ఆలోచన మాకు లేదు. కానీ మాపై దాడి జరుగుతుంది కాబట్టి అక్కడ ప్రభుత్వాలని పైన దాడి చేయడమే మేము చేస్తున్నామనేటువంటి విషయాన్ని పెజెస్కియాన్ కూడా ఒక ట్వీట్ చేస్తూ డోంట్ బిలీవ్ ఇన్ ఫాల్స్ స్టేట్మెంట్స్ బై యుఎస్ డొనాల్డ్ ట్రంప్ అంటూ ఆయన కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే తప్పుడు స్టేట్మెంట్ నమ్మకండి అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. మరి దీని ద్వారా డొనాల్డ్ ట్రంప్ నిజానికి యుద్ధానికి సీజ్ ఫైర్, సరే వాళ్ళు అన్నది నిజమే అయితే సీజ్ ఫైర్ దిశగా అడుగులు వేస్తారా?
స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపించుకుంటారా? ఇలా విడిపించుకోవడాన్ని అటు ఇరాన్ యాక్సెప్ట్ చేస్తుందా? ఇరాన్ ఒప్పుకుంటుందా? లేదు నిజంగానే దానికి ఫ్రీ అండ్ క్లియర్ ఓపెన్ లైన్ ఇచ్చేసి యుద్ధాన్ని ముగిస్తుందా? చూడాలి. ఏం జరిగినా ఈ వీకెండ్ అంటే ఈ శనివారం ఆదివారం మరో 2 రోజుల కల్లా ఒక తీవ్రమైన పరిణామాల మధ్య తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని అటు డొనాల్డ్ ట్రంప్ అయినా ఇరాన్ అయినా వదిలిపెట్టవచ్చు. దానికి కొంత లైన్ క్లియర్ అయ్యే అవకాశం అయితే కనబడుతోంది. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.